सीबीआई కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ గగన్ విహార్లోని सीबीआई కోర్టులో ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. सीबीआई అధికారుల ఛాంబర్లో ఫైల్స్ దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన सीबीआई అధికారులు అప్రమత్తమయ్యారు. అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ सीबीआई కోర్టులోనే ఉన్నారు. ఆస్తుల కేసు విచారణకు జగన్మోహన్ రెడ్డి सीबीआई కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే सीबीआई న్యాయమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. सीबीआई కోర్టులో ఫైల్ చోరీ యత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, सीबीआई కోర్టులో ఫైల్ దొంగిలించేందుకు చొరబడ్డ వ్యక్తి వివరాలు ఏమైనా తెలిసాయా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి ఆర్బిట్స్ పోలీసులు శివ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన పేరు శివాని, జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి. అయినా మతి స్థిమితం సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇంకా కూడా ఆర్బిట్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిన్న సాయంత్రమే అంటే నిన్న కోర్టు ముగిసే సమయానికి ఫైర్ ఎగ్జిట్ ద్వారా 12వ అంతస్తులోకి చేరుకున్నాడు. ఈ గగన్ విహార్ కోర్టు నాంపల్లిలోని 12వ అంతస్తులో ఉంది. అయితే ఫైర్ ఎగ్జిట్ ద్వారా చేరుకున్న తర్వాత రూమ్ లోకి ప్రవేశించాడు. అయితే అక్కడ మూసివేసిన సమయంలో కోర్టు సమయం ముగిసిన తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పరిశీలించకుండా తాళం వేశారు. దీంతో రాత్రంతా ఆయన అక్కడే ఉన్నాడు. అయితే ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన మతి స్థితం కూడా సరిగా లేకపోవడం ఒక కారణంతో అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్ ను చింపివేశారు. అయితే ఆ ఫైల్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు ఉన్నతాధికారులు అక్కడ బ్యాంకు కోర్టు సిబ్బంది ఆరతీశారు. అవి గతంలో ముగిసిన కోర్టులకు సంబంధించిన కాపీలుగానే గుర్తించారు. అయితే ఈ ప్రమాదం ఏంటని కూడా అధికారులు పోలీసులకు కూడా ఆర్బిట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇవాళ జగన్నాథుల కేసు విచారణ కూడా ఇటు మరోవైపు కొనసాగుతోంది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా వ్యక్తి లోపల నుంచి బయటకు రావడంతో కంగుతిన్న సిబ్బంది వెంటనే స్థానికంగా సమాచారం ఇచ్చారు. జడ్జి కూడా స్వయంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. అయితే మధ్య సింతం లేని వ్యక్తి కావడంతో గత కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి సిబ్బంది కొద్దిపాటి ఏమరపాటుతో నిన్న రాత్రంతా కూడా నేను అక్కడ ఉండడం, ఇంకా ఎలాంటి ఫైల్స్ కూడా భంగం కలగకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. కూర్చో కూర్చో కూర్చో